హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసారు కదూ! ఆర్చిన కట్టె చేపల పులుసండి. అందులోనూ రైస్ కుక్కర్‌లో వండుతున్నాను. ఇక ముందైతే ఎలా చేసేయాలి వీటిని క్లీనింగ్ అనేదైతే చెప్పేస్తాను. ఇక ముందుగా అయితే గోదావరి సైడు దొరికే ఎక్కువగా ఆర్చిన చేపలండి. బొగ్గుల మీద ఈ పచ్చి కట్టె చేపల్ని ఇలాగ ఆర్చడం గానీ, కాల్చడం గానీ అంటారు. ఇక ఆ చేపలనైతే వండే విధానం అయితే చూపిస్తానండి. ఇక ముందుగా అయితే గోరువెచ్చని నీళ్ళనైతే అందులో వేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టించేసానండి. తర్వాత తీస్తే చూసారు కదూ! ఎంత చక్కగా వచ్చేస్తుందో. పై లేయర్ అనేది మొత్తం పొలుస్తూ ఉంటుంది కొంచెం. కాబట్టి అదైతే తీసేసుకొని ఓన్లీ కండ మాత్రమే లోపల ఉన్న పేగులు అవి తీసేసి కండ మాత్రమే ఇలా చక్కగా నీట్‌గా పెట్టేసుకుంటే మనకి ఆ కట్టె చేపలనేవి నీట్‌గా శుభ్రమైపోతాయండి. ఈ కట్టె చేపలు ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రావులపాలెం అండి. అమలాపురం మార్కెట్ ఇవన్నీ ఉంటాయి కదా! కడుపులంక ఇటు సైడ్ అయితే ఎక్కువగా దొరుకుతాయండి ఈ ఆర్చిన చేపలనేవి. ఇక చెల్లి వాళ్ళ ఊరు ఏషియాలోనే అతి పెద్ద మార్కెట్ అండి. అరటికాయ మార్కెట్టు. చాలా బావుంటది. ఆ ప్రాంతం వైపు వెళ్ళామంటే చాలు చాలా బావుంటాయండి చూడటానికి. పచ్చని మొక్కలతోటి ఇలాంటి గోదావరి నది ఒడ్డునే ఉండే ఈ చేపలు గాని, ఎన్ని రకాల చేపలుంటాయోనండి. ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను మీకు. ఇక అక్కడైతే ఎక్కువగా దొరుకుతాయి ఈ చేపలనేవి. ఇక తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఇలా ఎప్పుడంటే అప్పుడు చక్కగా వండుకోవచ్చండి. పురుగు గట్ట పట్టకుండా మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే జిప్‌లాక్ కవర్‌లో స్మెల్ అది రాకుండా బావుంటుంది. ఇక తర్వాత నేనైతే ఈ కూరకి కలుపుకూరగా గుడ్లు ఈ కార్చిన చేపలు కలిపి వండుదామని చెప్పేసి గుడ్లయితే ఎగ్ కుక్కర్‌లో పెట్టాను. ఈ ఎగ్ కుక్కర్‌లో ఏంటంటే ఒక చిన్న కప్పయితే ఇస్తారండి కొలతకి. ఆ కప్పుడు నీళ్లు పోసేసి 6 గుడ్లయితే పడతాయి ఇందులోని. ఈ 6 గుడ్లు కూడా పెట్టేసామంటే ఒక్క 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత గుడ్లు ఒలుచుకుంటే చూసారు కదా! అస్సలు కళ్ళకుండా ఎంత బాగా వస్తాయోనండి. తొక్కది చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. టైం సేవ్ అవుతుంది. వాటర్ సేవ్ అవుతుందండి. గ్యాస్ మీద ఉడికించాలంటే ఎక్కువ నీళ్లు, గ్యాస్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా! ఇక అందుకని చెప్పేసి ఇలాంటి ఎగ్ కుక్కర్ అయితే ఒకటి తెచ్చిపెట్టుకోండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వీటికి సరిపడా ఉల్లిపాయ ముక్కలైతే ఒక కప్పు తీసుకున్నాను. ఒక 2 టమాటాలైతే చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక కొండ పచ్చిమిరపకాయలండి. మన తోటలో ఉండే కొండ పచ్చిమిరపకాయలు మీకు ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను కదా! చాలా కారంగా ఉంటాయండి. అవైతే నలుగేద్దాం పులుసులో కారం కారంగా బావుంటాయని చెప్పి పక్కన పెట్టుకున్నాను. ఈ కూర వండడానికైతే రైస్ కుక్కర్ వాడానండి. కొత్త రైస్ కుక్కరు 2 గ్లాసుల రైస్ అయితే పడుతుందండి రైస్ వండుకుంటే ఈ కుక్కర్‌లో. ఇక సరే రైస్ కుక్కర్‌లో కర్రీ వండి చూద్దాము. ఇది గనక బాగా వస్తే గనక ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎలాగో రైస్ కుక్కర్ పట్టుకెళ్ళి రైస్ అయితే పెట్టుకుంటాం. పచ్చళ్ళు, పొళ్ళు వేసుకొని తినేస్తామండి. ఏదైనా ఒక వారం రోజులు అలాగా టూరేసుకుంటే గనక రూమ్‌లಲ್ಲಿ తీసుకుంటాం కదా! రూమ్‌లో మనమే చక్కగా వండుకొని ఇంటి ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. బయటికెళ్ళిన ఆ ప్రాంతం ఫుడ్ అది పడదు కదండీ! ఇక అలా ఉపయోగపడుతుంది కదా! అని చెప్పేసి చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను. ఇక కర్రీ కూడా వండి చూద్దాము ఇలాగా అని చెప్పేసి ట్రై చేశానండి. కుక్కర్‌లో వండుకునేవి ఈజీగా ఉండేవి ఏంటనుకున్నారండి? రైస్ ఒకటి, పప్పు ఒకటి, రసము అలాంటివి చక్కగా చేసేసుకోవచ్చండి. కానీ ఇలా కర్రీస్ వండాలంటే ముందుగా ఆయిలు వేసి వేడెక్కాలంటే లైట్ వెయిట్ ఉండి నాబ్ మీద బరువుగా లేక పైకి లెగిసిపోతూ ఉంటుందండి. అవే ఇవి రైసు, రసము, పప్పు అంటే కనుక కొంచెం అందులో క్వాంటిటీ ఉంటుంది. తర్వాత వాటర్ కూడా ఏస్తాం కాబట్టి ఆ బరువుకి నాబ్ మీద కూర్చొని వేడెక్కుతుందండి. ఇక అది వేడెక్కడానికి అయితే అసలు అస్తమాను పైకి లెగిసిపోతుంటే ఏం చేయాలి? ఎందుకిలా లెగిసిపోతుందని నాకు చిన్న క్లిక్ అర్థం కాక మళ్ళీ స్టవ్ మీద పెట్టిన తర్వాత అది కొంచెం వేడెక్కాక అప్పుడు దాంట్లో నేను ఎగ్స్ అయితే వేశానండి. ఎగ్ అనేటప్పటికి బరువయితుంది కదా! చక్కగా కూర్చున్నది. ఇంక వేడెక్కి ఇలా అయితే చక్కగా వేగినియండి. ఇక అవి తీసిన తర్వాత ఎండు చేపలైతే వేశాను. ఎండు చేపలు కూడా చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టాక ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేశానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బరువుంటున్నాయి కాబట్టి ఇక అందులో కాస్త పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు అన్నీ వేసి చక్కగా వేయించుకొని ఇక కర్రీ అయితే చేయడం మొదలుపెట్టానండి. ఇక ముందుగా అయితే ఎండు చేపలనేవి చక్కగా ఇలా తీసేసుకోవాలి. ఇది మనం కూర ఉడికేటప్పుడు వేసుకుందామండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఆర్చిన చేపలు. అంటే ఉడికిపోయిన చేపలే కాబట్టి మనం మళ్ళీ కూరలో ఉడికితే గనక మెత్తగా విడిపోయినట్టు అయిపోతాయండి. కాబట్టి వీటిని ఏం చేశామంటే కొంచెం వేపించుకొని పక్కన పెట్టుకున్నాను కదా! ఇవి లాస్ట్‌లో కూరలో ఉడికేటప్పుడు వేస్తాను. ఇక ముందు వేడి నూనెలోనే ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి. ఇది కొంచెం బరువుంటుంది కాబట్టి మెల్లగా నిదానంగా మగ్గిందండి. కొంచెం ఉప్పు వేసేసి, కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలు కట్ చేసుకొని ఉన్నాయి కదా! అవి వేసేసి మగ్గనిచ్చాను. ఇక ఇక్కడి నుంచి వంట స్పీడ్‌గానే అయిపోయిందిలెండి. బానే అయింది అనిపిచ్చింది. ఇక ఈ బరువయితే ఉండాలండి. వెయిట్‌లెస్‌గా మనం ఏదైనా తాలింపులు అలా వెయ్యాలంటే మాత్రం పైకి లెగిసిపోతూ ఉంటుంది. బరువున్నవి ఏవైనా సరే ఇంకిలా వేసేసుకున్నామంటే టక్ టక చక్కగా యూజ్ అవుతుందనిపిచ్చిందండి నాకు. ఇక ఈ రైస్ కుక్కర్ అయితే. ఇక ముందుగా
అయితే కాస్త అవి కలుపుకున్న తర్వాత కొండ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి అవి కూడా వేసేసి మన చెట్టు వంకాయలండి లేత వంకాయలు 2 అయితే వచ్చినాయి. సరే కలుపుకూరల్లో బాగుంటాయి కదా ఇవి కూడా సాదుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఆ 2 వంకాయలని కట్ చేసేసి ఇంకా అలా వేసేస్తున్నాను. ఇక ఇవి 2 కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం సరిపడా కారం కూడా వేసేసుకొని ఈ కారం వేసుకున్న తర్వాత కాస్త కలుపుకున్నాక ఇక మంచి రంగు వస్తుందండి. ఇలా కారం వేసుకున్న తర్వాత కలుపుకుంటే కూరలు అనేవి ఆ కారం రంగు ఏదైతే ఉందో ఆ రంగు అయితే చక్కగా వస్తుంది. కొంచెం నూనెలో అలా వేగనిచ్చిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసాను. ఇక ఈ గుడ్లు కూడా కొంచెం ఒకసారి బాగా కలుపుకున్నాక సరిపడా నీళ్ళు అయితే పోసేసుకొని ఇక పులుసు కదండి నేను పెట్టేది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నాను. కానీ చింతపండు గుజ్జు ఏది వేయలేదని అనుకుంటున్నారండి. చింతపండు గుజ్జు నేను తయారు చేసే విధానాన్ని సమ్మర్లో చూపిస్తాను మీకు. ఇన్స్టెంట్ గా చక్కగా అలా గుజ్జు తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక్క స్పూన్ అలాగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా టూర్లు గట్ట వెళ్ళినప్పుడు ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల చింతపండు గుజ్జును చక్కగా జిప్లాక్ కవర్లో కానీ చిన్న డబ్బాలో కానీ పెట్టుకొని పట్టుకెళ్ళామంటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు పిసుక్కొని ఆ చెత్త వడకట్టి అన్నీ కూడా అవ్వకుండా నీట్గా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఒక స్పూన్ చింతపండు గుజ్జు అయితే వేసాను. పులుపుకి సరిపడా కొంచెం టమాటా కూడా వేసాను కాబట్టి ఇక చక్కగా ఉడుకుతుందండి. ఇక ఉడికే దాంట్లోనే ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను కదండి మనకి పులుసు కూరల్లో వేసుకునే మసాలా పొడులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు పెట్టానండి మన ఛానల్లో. ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. మసాలా పొడులు చారు పొడులు అన్నీ కూడాను. ఇక పులుసు పొడి అయితే ఒక్క 1/2 స్పూన్కి అలా వేసాను. అవి కూడా వేసి కొంచెం పైన కొత్తిమీర అయితే వేసేసి ఒక్క నిమిషం మరగనిస్తాను. పులుసు పెట్టే విధానం నచ్చిందా అండి మీకు? పులుసు చూస్తేనే ఎంత కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా, నోరు ఊరిపోతుంది కదండి. వీడియో నచ్చితే కంపల్సరీ ముందైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇక ఈ ఒక్క 5 నిమిషాలు మరిగిన తర్వాత ఆ పులుసులో ఆల్రెడీ మనం వేగించుకున్న చేపలు అయితే అందులో వేసేసి ఒక్క 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసామంటే చక్కగా చేపల పలంగా ఉంటాయి, సాదుగా ఉండి పులుసు కూడా చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అటు పక్కకి వెళ్ళినప్పుడు ఇలాంటి చేపలను తెచ్చి పెట్టుకొని చక్కగా స్టోరేజ్ చేసుకోండి ఫ్రిడ్జ్ లో. ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. మనకి ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా అవ్వకుండా మనకి ఎయిర్ టైట్ డబ్బాల్లో కానీ లేదంటే జిప్లాక్ కవర్స్ లో కానీ పెట్టుకున్నామంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి కూరల్లో చక్కగా వేసుకోవచ్చండి. ఇక కంపల్సరీ ఇలా అయితే ట్రై చేయండి. మనకి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు చక్కగా ఇలాంటి రైస్ కుక్కర్లు పట్టుకెళ్ళి పచ్చళ్ళు పొళ్ళు పప్పులు చార్లు చక్కగా రైస్లు పెట్టేసుకున్నామంటే హెల్దీగా మనకి ఆ టూర్ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఇక నా ప్రయోగం అయితే ఇలా అంతవరకు వచ్చిందండి. మీకు నచ్చితే కనుక దీని మీద అయితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇందులో కరెక్టా కాదా నేను చేసింది అని చెప్పేసి. ఇక చేపల పులుసు అయితే చాలా బాగుందండి. కంపల్సరీ ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.